Hi, I am Dr. Balraj Naidu, robotic joint replacement surgeon at Onus Robotic Hospitals, Hyderabad. Mr. Krishna గారు వాళ్ళ సిస్టర్ ఈమె. అన్ఫార్చునేట్గా కృష్ణ గారు కింద పడి హిప్ జాయింట్ ఫ్రాక్చర్ అయితే ఇవి డీడే హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ. ఈ రోజుకి సర్జరీ చేసి అప్రాక్సిమేట్గా 13 to 14 days అవుతుంది. సో ఈరోజు తను స్టిచ్ రిమూవల్ అయింది. వెరీ హ్యాపీ టు సీ హిమ్ ఫాస్ట్ ట్రాక్ సర్జరీ ద్వారా రికవర్ అయ్యి తనంతలకు తను నడుచుకుంటూ వస్తున్నాడు. సో యూజువల్గా హిస్ రిప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత చాలా మంది పేషెంట్ బెడ్ రిడన్ అవుతారు అనుకుంటారు. అట్లా కాదు, మా దగ్గర ఫాస్ట్ ట్రాక్ రోబోటిక్ సర్జరీ ద్వారా పేషెంట్ ఫాస్ట్గా రికవర్. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళ సిస్టర్ని అడిగి తెలుసుకున్నాం. హలో అమ్మా, చెప్పండి. బాబు తమ్ముడు పడ్డాడు. ఇంకా ఎంత భయం వేసిందంటే అంత భయం వేసింది. ఫలానా చోట డాక్టర్ గారు ఉన్నారు, వెళ్ళమన్నారు. పరిగెట్టుకొచ్చాం. డాక్టర్ గారిని చూస్తేనే ఆనందం వేసింది. తమ్ముడు 3 రోజులు కోలుకున్నారు. చెప్పలేనంత ఆనందం. డాక్టర్ బాబు చూస్తేనే, ఆ నవ్వు చూస్తేనే చాలు, ఎక్కడ లేని రోగాలు పోతాయి. ఇంకా ఆనందం అంటే ఇంత ఆనందం కాదు. నా తమ్ముడు మామూలుగా అయ్యాడు. ఇంకా అంతకని నేను చెప్పను బాబు. డాక్టర్ బాబు, దీస్ ఆర్ హ్యాపీ మూమెంట్స్. మీరు మంచిగా హ్యాపీగా ఉండాలా. గుడ్. హ్యాపీగా. కృష్ణ గారు ఇప్పుడు ఎట్లా ఉంది? అయ్యా తమరి దయ వల్ల కాలు అయితే రాదనుకున్నాం, కానీ కాలు మామూలుగా 15 daysలో రెండో కాలు ఎలా ఉందో ఈ కాలు కూడా అలా తయారు చేస్తున్నారు. అలాగే తయారు చేశారు. మీరు నడిపించారు, ఫాస్ట్గా నడమన్నారు, ఫాస్ట్గా నడిచాను, ఫాస్ట్గా నడిపి చూపించాను. గుడ్. సో యూజువల్గా పేషెంట్స్ అందరూ రికవర్ కావడానికి టైం పడుతుంది, బెడ్ రిడన్ అంటారు. సో యూజువల్గా ఓనస్ రోబోటిక్ హాస్పిటల్లో 15 daysలో వాళ్ళు నార్మల్ ఎట్లా నడుస్తారో 20 years బ్యాక్ అట్లా నడిచేట్టు చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.